హాయ్ అండి. ఈరోజు నేను ఒకటి క్రాఫ్ట్ పేపర్ తీసుకున్నాను. దాన్ని ఒక చిన్న సర్కిల్స్గా తీసుకొని దాన్ని ఫస్ట్ మనం కట్ చేసుకొని బొట్టు బిళ్ళలతోటి నెక్లెస్ చేద్దామని డిసైడ్ అయ్యా. దానికి బొట్టు బిళ్ళలు కొన్ని కుందన్స్ అన్నీ కావాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న సర్కిల్స్ కట్ చేసుకొని దానిపైన ఫస్ట్ గ్లూ స్టిక్ తోటి దాన్ని స్టిక్ చేస్తున్నా. బొట్టు బిళ్ళని స్టిక్ చేసేసి స్టిక్కర్ని స్టిక్ చేసిన తర్వాత దాని చుట్టూ కుందన్స్ పెడుతున్నాను అన్నమాట. దాని చుట్టూ కూడా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత దాని చుట్టూ కుందన్స్ పెడుతున్నాను. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. మొత్తం చాలా టైం పట్టింది నాకు చేయడానికి. ఇదేదో 3 minutesలో చూపిస్తున్నా, కాకపోతే నాకు దగ్గర 2 hours అన్నా పట్టింది చేయడానికి. కానీ ఫైనల్ లుక్ అయితే బాగుంది. చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మొత్తం ఇట్లా మనం చుట్టూ కుందన్స్ పెట్టుకున్న తర్వాత అది ఒక చేతితో వీడియో తీస్తున్నా కాబట్టి నాకు ఇంకో చేతితో కరెక్ట్గా రాలేదు. సో అందుకే మధ్యలో ఆపిన కొంచెం నేను. దాని తర్వాత ఇలా చేసి పెట్టుకున్న తర్వాత జర్దోది ఇది గోల్డ్ చైన్ ఉంటుంది కదా సన్నం, అది తీసుకొని దాన్ని కూడా దాని చుట్టూ ఇట్లా సర్కిల్ లాగా ఆ స్టిక్కర్కి అవుట్ సైడ్ మొత్తం ఇట్లా సర్కిల్ లాగా పెట్టేసుకున్నాను అన్నమాట. అది ఒక సైడ్ గ్లూ అంటుకుంటా ఉంది. సో కొంచెం కష్టం అనిపించింది పెట్టడము. దాని తర్వాత సేమ్ అన్నీ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. సేమ్ అన్నీ కూడా ఇలాగే చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కూడా అలాగే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా అలాగే రెడీ చేసి పెట్టాను నేను. పెట్టిన తర్వాత ఇదిగో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ హుక్స్ ఉంటాయి కదా, అటాచ్డ్ హుక్స్ని కొన్ని పర్ల్స్ తీసుకున్నాను. దానికి ఒక పిన్ వేసేసి అట్లా రెడీ చేసి పెట్టుకున్నాను ముందే నేను. ఎందుకు అంటే నాకు ఒక హ్యాండ్తో చేయనీకి రాలేదు. సో ముందే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని అట్లా గ్లూ అప్లై చేసేసి ఒక దాని పక్కన ఒకటి పెట్టేసి అట్లా అటాచ్ చేయాలన్నమాట. కొంచెం సేపు డ్రై చేస్తే అదండి మంచిగా ఆరిపోయిన తర్వాత ఏమవ్వదు. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా వేసాను అనమాట. సేమ్ అలాగే ఇయర్ రింగ్ ఒక కింద ఒక హ్యాంగ్ ఇచ్చేసిన, దానికి పర్ల్ ఇచ్చేసిన. ఇప్పుడు మనం సైడ్కి దాంతో అటాచ్ చేసుకోవడమే. చైన్ ఉంటే చైన్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర చైన్ లేదు, సో ఇది అవుట్పుట్ అన్నమాట. ఇలా వచ్చింది. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. బాయ్ మరి.